పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, హిందూ మత సభస్థాపకుడు, భారతదేశంలో ఒక హిందూ మతానికి సంబంధించి ఒక జాతీయవాదిగా ఆయన చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అయితే చాలామంది గురించి మనకు కొన్ని తెలుసు. కొంతమంది ప్రముఖులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి గాంధీ గారు అంటాం, నెహ్రూ గారు అంటాం, ఇలా కొంతమంది గురించి మనకు తెలుసు తప్పితే కొంతమంది గురించి కొంచెం వాళ్ళు అంత ఆ రోజుల్లో ఈ మీడియా లేకపోవడం వల్ల ఇంకోటి వల్ల తెలియదు అన్నమాట. ఈ మదన్ మోహన్ మాలవ్య అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఇప్పుడు సత్యమేవ జయతే అంటే సత్యమే ఎప్పటికీ గెలుస్తుందనే ఒక ఉపనిషత్తు వాక్యం మన ప్రాచుర్యంలోకి తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మదన్ మోహన్ మాలవ్య. అంటే సత్యమేవ జయతే అంటే ఇమీడియట్గా మనకు గుర్తొచ్చే పేరు ఏదైనా ఉందంటే మదన్ మోహన్ మాలవ్య పేరు గుర్తు రావాలి. ఆయన భారతరత్న అవార్డు గ్రహీత కూడా. ఈ విషయం కూడా మనకు చాలామంది తెలియదు అన్నమాట. ఈ చాలామంది మహానుభావుల గురించి, మహనీయుల గురించి, వాళ్ళు దేశానికి చేసినటువంటి సేవల గురించి, స్వాతంత్ర సమరంలో వాళ్ళు పాల్గొన్నటువంటి వాళ్ళ పాత్ర కానీ కూడా కొన్ని కారణాల వల్ల మనకు తెలియకుండా పోయింది. ఏదో కొంతమంది లైమ్లైట్లోకి వచ్చినట్టు. కాబట్టి ఈ మదన్ మోహన్ మాలవ్య జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. చాలా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఇటువంటి అంటే చరిత్ర సృష్టించి కూడా చరిత్రలో వాళ్ళకి స్థానం నోచుకోకపోవడం ఎన్నో కారణాలు. దానికి కారణం ఒకటి, హిందూవాదులు పేర్లు బయటికి రాకుండా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు అటువంటి సరైన గుర్తింపు రాలే. కొంతమంది నాయకులు, మహానాయకులు, మహానుభావులు, మహనీయులు వీళ్ళందన్నమాట. సో ఈయన స్వాతంత్రానికి 1 సంవత్సరం ముందు 1946లో ఆయన స్వర్గస్థులయ్యాడు. మదన్ మోహన్ మాలవ్య, భారతరత్న పండిట్ మదన్ మోహన్ మాలవ్య అంటారన్నమాట. ఆయన అలహాబాద్లో పుట్టాడు. అదే రకంగా ఆయన చేసినటువంటి చాలా కార్యక్రమాలు ఏంటంటే ఆయన కొన్నాళ్ళు కలకత్తా యూనివర్సిటీలో చదువుకున్నాడు, కొన్నాళ్ళు టీచర్గా పనిచేశాడు, తర్వాత లా చదివి అడ్వకేట్గా పనిచేశాడు. ఆయన జీవితంలో చెప్పుకోవాలంటే ఒక సంఘటనలో 133 మంది బ్రిటిష్ కాలంలో 133 మందికి మరణశిక్ష విధించినప్పుడు వాళ్ళ తరపున అంటే ఇది ఉత్తరప్రదేశ్ గోరఖపూర్లో జరిగిన ఒక సంఘటన, చౌరా చౌరీ అనే ఆ సంఘటన అంటారు. అక్కడ జరిగిన యాజిటేషన్లో అప్పటి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం 133 మందికి మరణదండన అనే శిక్ష విధిస్తే ఈయన వాగ్దాడితో, వాగ్పటిమతో, ఆయన అడ్వకేట్ కదా, ఆ వాదించి ఆ 133 మంది మరణాల నుంచి తప్పించినటువంటి మహనీయుడు మదన్ మోహన్ మాలవ్య. ఈ విషయం మనకు తెలుసా? భారతరత్న అనేది చాలామంది తెలియదు. ఆయన భారతరత్న కూడా వాజ్పేయి మన ఈయన కూడా ఒకే సంవత్సరం అందుకున్నారన్నమాట. ఆయన హిందూ జాతీయవాదిగా ముద్ర పడింది ఆయన మీద. అలాగే హిందూ మహాసభ స్థాపకుడు. అది కాకుండా ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీ అనేది కట్టాలని సంకల్పించారన్నమాట. ఆయన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కాశీ అంటాం కదా, కాశీ వెళ్తుంటాం, దాన్ని వారణాసి అనుకుంటాం, దాన్ని బనారస్ కూడా అంటారు. అప్పుడులో చాలామంది చదువుకోవడానికి యూనివర్సిటీలు ఇక్కడ లేవు. చాలామంది మహాత్మా గాంధీ దగ్గర నుంచి, అంబేద్కర్ దగ్గర నుంచి వీళ్ళంతా లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుకుంటూ వస్తుంటారు. ఇంకా ఏ చదువు కావాలన్నా కూడా ఇతర దేశాలకు, ఫారిన్ దేశాలు, ముఖ్యంగా లండన్కి వెళ్ళి ఆ రోజుల్లో చదువుకుని ఇక్కడికి వచ్చేవారు. చాలామంది చదువుకోవాలన్న అవకాశం ఉండేది కాదు. దాంతో ఏంటంటే భారతదేశంలో ఒక హిందూ యూనివర్సిటీ కూడా కావాలనే ఉద్దేశంతో BHU అంటారు ఇప్పుడు కూడా, బనారస్ హిందూ యూనివర్సిటీ, దాన్ని బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నడుము కట్టాడు. ఎందుకంటే విద్య ఉంటేనే అందరూ నాగరికత వైపు వెళ్తారు, నాగరికత ఉంటే అది ఏదైనా సాధిస్తాడు మనిషిని ఉద్దేశంతో. అలాగని విద్య అందరికీ అందుబాటులో లేని కారణంగా బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన కోసం చేశాడు. మరి ఏదైనా డబ్బులు ఎక్కడున్నాయి? వీళ్ళు చాలా నిజాయితీ పరులు, వీళ్ళ వెనకాల ఆస్తి పరులు కాదు. ఈ మదన్ మోహన్ మాలవ్య ఆశయంతో గొప్పది, కానీ దాన్ని స్థాపించడానికంటే దాన్ని కట్టడానికి సరిపడా నిధులు లేవు. ఆయన సిగ్గు విడిచి విరాళాలు సేకరిద్దాం, మనం చేసే మంచి పని అనే ఉద్దేశంతో బనారస్ హిందూ యూనివర్సిటీ కడుతున్నాం, మాకు విరాళాలు ఇవ్వాలని చెప్పి ఆయన జోలే పట్టుకుని మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి ఆ యూనివర్సిటీ కట్టడం కోసం విరాళాలు సేకరించేవాడు. ఈయనకి అందులో ఎటువంటి లేదు. ఒక చేసే మంచి పనికి మనకు కావాలంటే భిక్షాటనైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో నమ్మినటువంటి గొప్ప సిద్ధాంతం అనమాట ఆయన. మనం చెప్పుకున్నటువంటి మదన్ మోహన్ మాలవ్య స్వాతంత్ర సమరయోధుడు.
ఆయన ప్రసంగాలు చాలా అద్భుతంగా ఉండేవాడు. ఆయన చాలా ఉత్తేజకరంగా, ఉత్ప్రేరకంగా స్వాతంత్ర ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన మీద ఇప్పుడు బీజేపీ ఇప్పుడు సంబంధించిన ప్రస్తుత బీజేపీ మదన్ మోహన్ మాల్వీయ అనే ఒక హిందూవాదిగా చూస్తారు, కానీ యాక్చువల్ అప్పుడు బీజేపీ అనేది లేదు. కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీకి ఆయన 4 సార్లు భారతదేశ పరంగా మొత్తం మీద అధ్యక్ష పదవి కూడా వహించారన్నమాట. అంటే స్వాతంత్ర సమరయోధుల్లో అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెసే ఉండేది స్వాతంత్రం 1947 ముందు. ఈ బీజేపీలు జనతా పార్టీలు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 70లో అలా వచ్చింది, కానీ అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక అందరూ సంఘటితమై స్వాతంత్ర సమరం చేస్తూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వీళ్ళంతా స్వాతంత్ర సమర యోధులు. ఆ విధంగా ఆ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఆయన 4 సార్లు అధ్యక్షత వహించి అద్భుతంగా దాన్ని నడిపించారని కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు బీజేపీతో మనం భావిస్తున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది వేరు, కానీ అది ఐఎన్సీ అంటే స్వాతంత్ర సమరం ఉద్యమం కోసం ఏర్పడిన కాంగ్రెస్. కాబట్టి ఆ కాంగ్రెస్కి మదన్ మోహన్ మాలవీయ ఉండేవారన్నమాట. ఆయన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగాయి. అయితే బనారస్ హిందూ యూనివర్సిటీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం. ఇంకా ఉద్యమము అవన్నింటిలో తిరుగులేదు ఆయనకి, మదన్ మోహన్ మాలవీయకి. భారతదేశపు ముద్దు బిడ్డల్లో ఒకడు. అయితే ఆయనకి రావాల్సినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అందరికీ జనం అందరిలోకి ఆయన తీసుకువెళ్ళడంలో విఫలమయ్యారని చెప్పాలి. బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకులు ఎవరైనా ఉన్నారో అని ఎవరైనా అడిగితే, చదువుకున్న వాళ్ళ గురించి తెలిస్తే ఖచ్చితంగా మదన్ మోహన్ మాలవీయ గురించి వస్తుంది. తర్వాత ఆయన జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టం చెప్పుకునే విషయం ఏంటంటే, నిజాం నవాబుని వీధికి ఈడ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మదన్ మోహన్ మాలవీయ. చాలా సమయస్ఫూర్తి, చాలా చతురత, చాకచక్యం, సహనం, ఇటువంటి ఎన్ని లక్షణాలు చెప్పుకున్నా కూడా తక్కువే మదన్ మోహన్ మాలవీయ గురించి. ఇందాక చెప్పాం కదా, ఉపనిషత్తు ఎప్పటి నుంచో మనకి ఉన్నటువంటి భారతదేశం ఆశ్రయ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాక్యం సత్యమేవ జయితే, సత్యమే ఎప్పటికైనా జయిస్తుందని సిద్ధాంతాన్ని నమ్మడమే కాకుండా మన భారతదేశంలో సత్యమేవ జయితే అనే ఉపనిషత్తు వాక్యాన్ని జనంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మదన్ మోహన్ మాలవీయ. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆయన జీవితంలో ముఖ్య ఘట్టం నిజాం నవాబు. అంటే నిజాం ప్రాంతం అంటే ఇదంతా హైదరాబాద్ చుట్టుపక్కలంతా నిజాం నవాబులు ఉంటారు. వాళ్ళు ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళకి ముస్లిం మతమే వాళ్ళకి ప్రాణం. వాళ్ళకి ముస్లిం మతం తప్ప ఇంకా వేరే మతం ఏది లేదనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళకి మత దురహంకారులు. వాళ్ళ సెక్యులిస్ట్ ఏం కాదు, మత దురహంకారులు. ఈ హిందూ మతం అన్నా అదన్నా ఇదన్నా వాళ్ళకి మండుతూ ఉంటుందన్నమాట అప్పటి నుంచి ఎప్పటికైనా సరే. అంతకుముందు రాజరికాలను చూసినా, స్వాతంత్ర సమర టైంలో చూసినా అప్పుడు ఇంకా సంస్థానాలు ఉన్నాయి. నిజాం సంస్థానం ఉంది, దాని అలాగే చాలా సంస్థానాలు ఉండేవి అన్నమాట. ఈ నిజాం నవాబు దగ్గరికి ఇలాగా ఆయన హిందూ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ కడుతున్నాం కాబట్టి విరాళాలు, కాబట్టి ప్రతి ఒక్కరిని అలా డబ్బు విరాళం అడుగుతామని వస్తూ మరి ఆయన అనుకునే వచ్చారో అనుకోకుండా వచ్చారో, పొరపాట్లు వచ్చాడో గ్రహపాటు వచ్చాడో, కానీ మదన్ మోహన్ మాలవీయ ఈ నిజాం సంస్థానం నవాబు గారి దగ్గరికి వచ్చి అడిగాడు. అప్పటి సంస్థానం నవాబు గారి దగ్గరికి వచ్చి ఆ సభలోకి వచ్చిన తర్వాత పరిచయం చేసుకుని, నా పేరు మదన్ మోహన్ మాలవీయ అండి, నేను ఫ్రీడమ్ ఫైటర్ని, నేను ఈ రకంగా భారతదేశంలో విద్యను అభివృద్ధి చేయాలి, విశ్వవిద్యాలయాలను కట్టాలనే సంకల్పంతో బనారస్లో హిందూ యూనివర్సిటీ ఒకటి కట్టడానికి నిర్మాణం చేయడానికి పూనుకున్నాను. దానికి విరాళాలు కావాలి, మీ వంతు సాయంగా మీకు ఏదైనా తోచింది మీరు పెద్ద మనసు చేసుకుని ఇవ్వండి అని చెప్పి అడిగాడు. చాలా మర్యాదస్తుడు, చాలా మాట చాలా చాలా పదునుగా ఉంటుంది, చాలా వెన్నలా ఉంటుంది. మాట్లాడి ఎక్కడ షార్ట్ టెంపర్లు అలాంటివి ఏం లేవు. అనుభవాలకు ఏముంటాయి, మంచి గుణాలు ఉంటాయిగా. ఈ పండిట్ మదన్ మోహన్ మాలవీయ అడిగేసరికి అప్పటి నిజాం నవాబుకి ఒళ్ళు మండిపోయింది. ఏంటి నువ్వు ఒక హిందూవి, నువ్వు కట్టేది హిందూ విశ్వవిద్యాలయం, నేను ఎవరో తెలుసా, ముస్లిం సంబంధించిన వ్యక్తిని, ముస్లిం మతస్థుడిని, నాకు నిజాం నవాబుని. ఇప్పుడు నువ్వు అసలు ఎంత ధైర్యం అసలు నా దగ్గరకు వచ్చి హిందూ యూనివర్సిటీ కడతానని విరాళం అడగడానికి? అసలు నీకు తట్టుకోలేపాడు కోపాన్ని. నిజాం నవాబు షార్ట్ టెంపర్డ్గా మదన్ మోహన్ మాలవీయని చూసి చెడాపెడా ఏదేదో అనేద్దామని అంత కోపం వచ్చేసింది. ఇంకా ఆయన బేర్ చేయలేపాడు, తట్టుకోలేపాడు నిజాం నవాబు. ఎందుకంటే ఒక హిందూ వచ్చి హిందూ యూనివర్సిటీకి, హిందూ విశ్వవిద్యాలయం కట్టుతున్నాడు, డబ్బులు అడుగుతాడు. నన్ను తెలియదు అతనికి నేను ముస్లిం నవాబునని. కోపం వచ్చేసి ఆయన కాళ్ళ దగ్గర 2 కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం కదా, ఆ కాళ్ళకు ఉన్నటువంటి ఒక చెప్పు తీసి ఇలా కుడి చేతితో తీసి మొఖం మీద తీసినట్టుగా ఆయన మీద విసిరేసాడు, కోపం తట్టుకోలేక.
వచ్చాడు, ఇస్తానంటే ఇస్తానని చెప్పడం, విరాళం ఇవ్వనంటే ఇవ్వనండం, లేకపోతే మీ హిందూ మత విశ్వవిద్యాలయాలకి వాటికి మేము ఇవ్వని ఏదో చెప్పచ్చు తన స్టాండ్ ఏదనే, కానీ ఆపుకోలేపాడు కోపం. వీడు ఏం చేశాడు, మామూలుగా ఇంకొకళ్ళు ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే, మదన్ మోహన్ బాబు ప్లేస్లో ఉంటే తిరిగి మళ్ళీ చెప్పు ముఖం మీద తీసాడు నిజాన్ని, తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి అంతే స్పీడ్గా రియాక్ట్ అయ్యేవాడు. ఎవరైనా సరే వేరే ఎవరైనా నవాబ్ దగ్గర ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మామూలుగా మనమైనా అతను అకారణంగా ఇస్తానని చెప్పాలి, లేదా మానేమని చెప్పి పొమ్మని చెప్పాలి, అంతేగా. నేను అడిగాను విరాళం ఇవ్వను, నాకు కుదరదని చెప్పచ్చు, చెప్పు తీసేసేటటువంటి అంత అహంకారం అని అనుకుంటాడు వేరే. మదన్ మోహన్ మాలవ్య దాన్ని కూడా దాని ఒక అవకాశంగా తీసుకున్నాడు, ఒక పాజిటివ్ వేలో తీసుకున్నాడు. సరే అని చెప్పేసి, సరే మీరు చెప్పు విసేసాడు కదా, చెప్పుని చేతితో పట్టుకున్నాడు. చెప్పు నేను పట్టుకోవడం అనుకోలేదు. ఆయన మైండ్లో చాలా తెలివైనవాడు కదా, జ్ఞాని కదా, దానికి ఏదో ఒక స్కీమ్ వచ్చేసింది అప్పటికే. ఆ చెప్పు తీసుకుని నిజాం నవాబు విసిరినటువంటి ఆ చెప్పు తీసుకుని, ఏంటి చాలా ధన్యవాదాలండి మీరు ఇచ్చిన విరాళానికి, చాలా థ్యాంక్స్ అని చెప్పి మెత్తం చెప్పుతో కొట్టాడు. ఆయనకి నవాబుకి ఏం అర్థంలే, అతని రియాక్షన్కి ఇతను కూడా రియాక్ట్ అవుతే సరిపోయేది, సముజ్జిగా ఉండేది. నేను సముజ్జి ఎవరు, నవాబు అంత స్థాయికి దిగజారలే. ఆ చెప్పు తీసుకున్నాడు, చేతితో పెట్టినాడు, ధన్యవాదాలండి నవాబు గారు వెళ్తున్నాను అని చెప్పేసి, మీరు ఇచ్చిన విరాళాలకు ధన్యవాదాలు అని చెప్పాడు. అదే చాలు, ఆ మాటే మొఖమ్మే కొట్టేట్టేది, చెప్పుతో కొట్టేట్టేది. ఆయన చెప్పుతో నవాబు చెప్తూ నవాబునే కొట్టేట్టేది. తీసుకెళ్ళి సరాసరి ఒక చౌరాస్తా అంటారు కదా ఇక్కడ మన హైదరాబాద్లో, చార్మినార్ చౌరస్తా, గోల్కొండ చౌరస్తాలు అంటారు కదా, ఆ చౌరాస్తా ఒక చౌరాస్తాకి జన రద్దీగా ఉన్నటువంటి ఆ రద్దీ ప్రాంతానికి మన మదన్ మోహన్ మాలవ్య వెళ్ళాడు. ఎంత ఎలా ఉంటాయో చెప్తాను మనకి. చర్యకి ప్రతి చర్య అంటే అరవడమో కరవడమో కాదు, దానికి చాలా ఆలోచించి కూడా రిటార్ట్ ఇవ్వచ్చు, కౌంటర్కి ఎన్కౌంటర్ చేయొచ్చు అనమాట. వెళ్ళి ఆ చౌరాస్తా దగ్గరికి వెళ్ళి ఆ నిజాం నవాబు గారి చెప్పుని అలాగా ఒక రచ్చబండ దగ్గర ఎక్కడో పెట్టి మంచి బజార్లో అందరూ ఏమిటని చూస్తుంటే, నిజాం నవాబు గారి చెప్పు మీరు కావాల్సిన వాళ్ళు వేలం వేస్తున్నాం, మీరు వచ్చి కొనుక్కోవచ్చు అని చెప్పేసి గట్టిగా అక్కడ అరవడం మొదలెట్టాడు మదన్ మోహన్ మాలవ్య. నిజాం నవాబు గారికి చెప్పు కావాలనుకుంటున్నారా, మీరు దక్కించుకోవాలనుకుంటున్నారా, వేలంలో పాల్గొండి, మీరు పాల్గొని ఇప్పుడు ప్రస్తుతం నిజాం నవాబు గారి చెప్పులు మీరు సొంతం చేసుకోండి, ఇటువంటి అరుదైన అవకాశం మరొకసారి రాదు, ఆయన కాళ్ళకి ధరించిన చెప్పు ఇప్పుడు మేము వేలంలో వేయబోతున్నాము అని చెప్పేసి అన్నారు. జనం అంతా ఆసక్తికరంగా వచ్చారు. చూసరికి అందరూ చెవులు కోరుకున్నారు, అబ్బా నిజాం నవాబు గారు చెప్పంట, మనం సొంతం చేసుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఈయన బేసిక్గా ముందు వేలంపాట్ల ముందు చెప్పాలి కదా, నిజాం నవాబు గారి చెప్పు ఇన్ని దీనార్లని ఏదో మొత్తం మీద ఆయన చెప్పాడు. 100 దీనాలు 200 దీనాలని ఏదో ఆయన ఏదో చెప్పాడు ఆ రోజు స్టార్టింగ్ ప్రైస్. అప్పుడు ఇంకా అందరూ వాళ్ళ స్థాయిని బట్టి ఇంత వేలంలో పాల్గొనడానికి ప్రజలంతా కూడా వరుసంగా నిజాం నవాబు గారు చెప్పాడు. ముందు ఈ మాట మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. నిజాం నవాబు గారు చెప్పాట వేలం వేస్తున్నారు, ఈయన ఎవరో వచ్చారు ఈ పండిట్టు అని చెప్తున్నారు. దాంతో ఈ మాట ఆ నోట వెంటనే నిజాం నవాబు దాకా వెళ్ళిపోయింది. ఏంటి నా పరువు రోడ్డుకి ఎక్కేసింది, నా చెప్పు వేలం వేయడం ఏంటి ఇప్పుడు తక్కువకి ఎవరన్నా కొనుక్కుంటే నా మర్యాద నా నవాబుగిరికి చాలా అవమానంగా ఉంటుంది, అదేంటి ఇంత ఈ పండిట్ నన్ను రోడ్డు మీద లాగేశాడు, ఇంత జరుగుతుందని ఊహించుకోలేదని చెప్పి నిజాం నవాబు అనుకున్నట్ట. ఏం చేయాలి తెలియట్లేదు. మరి నిజమే ఇతని చేతో ఇతనే విసిరాడు, మరి నవాబు విసిరాడు, ఎత్తుకెళ్ళిపోలే కదా. అక్కడ వేలంపాటు మంచి రంజుగా సాగుతుంది. ఈ విషయం అంతా ఆయనకు తెలుసు, మదన్ మోహన్ మాలవ్యకి ఇదంతా తెలుసు ఏం జరుగుతుందని చెప్పి. వెంటనే తన మెయిన్ ఆంతరంగిక సేవకుని పిలిచి, ఎవరు నిజాం నవాబు, అరే బాబు అక్కడ రచ్చరచ్చ జరుగుతుందిరా, ఆయన మీద మనం చెప్పు విసిరేం కదా పొరపాటున, దాంతో ఆ చెప్పును వేలం పెట్టేసేట, ఎవడైనా తక్కువ పాడుకున్నా ఎవడన్నా పనికిమాలినవాడు ఎవడో తీసుకుని వేసుకెళ్ళినా మనకి గౌరవం, ఇప్పటికే రోడ్డు మీదకి వెళ్ళిపోయాం, మనం ఈ చెప్పు వెళ్ళిపోయాం కదా, నన్ను రోడ్డు గీడ్ చేసాడు, వీధి గీడ్ చేసాడు, ఇప్పుడు ఈ చెప్పు కనుక వేలంలో తక్కువ ధర దక్కించుకుంటే నిజాం నవాబు చెప్పు ఇంతే ఉందట ధర, వాడికి వాల్యూ లేదు, వాడు వేసుకుని చెప్పు అంతకన్నా వాల్యూ లేదని చెప్పేసి మాటలు వచ్చేస్తుందని చెప్పి ఒక ఆంతరింగుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అత్యధిక ధరకి ఆ వేలంలో చెప్పుని సొంతం చేసుకుని రారా బాబు నీకు పుణ్యం ఉంటుంది, అయితే మనం ఇప్పటికే రోడ్డు అందరు నోళ్ళల్లో కూడా పడిపోతాం, విలువ ఉండదు ఏముండదు, ఇతను ఎంత పని చేశాడని చెప్పేసి అనుకున్నట్ట ఆ నవాబు. వెంటనే అతను ఆంతరిక సేవకుడు వెళ్ళి అక్కడెక్కడైతే వేల జరుగుతాడికి వెళ్ళి చూసాడు. అప్పటికి ఏదో చెప్పుంటారు, ఇంత 1000 దినాలు 2000 దినాలు అక్కడ చూసి అక్కడ అందరూ పాడుకునే సమయాన్ని చూసి ఒక మంచి ధరకు అనమాట, చాలా హయ్యెస్ట్ ప్రైస్కి ఆ వేలంలో ఎవరో సేవకుడు, మరి వీడు తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా, నిజాం నవాబు యొక్క ఆంతరంగిక సేవకుడు అని ఎవరికి తెలియదు, అక్కడ దాన్ని తీసుకుని
చావు తప్పి కన్నట్టు విధంగా మనం చేసే పని ఎంత పని చేసామని చెప్పి నవాబు చెప్పిన నవాబే వేలల్లో అత్యధిక ధర పెట్టి మళ్ళా తిరిగి సొంతం చేసుకున్నట్టుగా అయిందనమాట. మనం ఎవరైనా ఏమనుకుంటాం, అసలు ఇంత ఆలోచన చేస్తామా? మన మీద విసిరితే కోపం వచ్చేస్తుంది, ఏమవుతుందో గొడవ పడతాం, ఆ అవతల నవాబు మీద ఉరుకుతాం, కొట్లాడి దిగుతాం. ఏమీ లేకుండా సింపుల్గా ఆ చెప్పు తీసుకొచ్చి నిజాం నవాబు చెప్పుతోనే సమాధానం చెప్పి చెప్పుతోనే చెప్పించి కొట్టినట్టు అయిందనమాట. మదన్ మాలవ్య ఘటనలో నిజాం నవాబు గారి చెప్పు అనేది అప్పటి నుంచి అదొక చరిత్రలో పాఠంగా నిజాం నవాబు యొక్క అహంకారాన్ని, ఆ దురహంకారాన్ని, అతను చేసిన శాస్త్రని తిప్పి కొట్టాడు. చాలా సింపుల్ టెక్నికల్ అనిపించింది, కానీ చూస్తే అంతటి మహానుభావులు అన్నమాట వాళ్ళు. ఎటువంటి గొడవ పడలేదు, ఎటువంటి మాట అనలేదు, చిరునవ్వు నవ్వుతూ అతను విసిరేసినటువంటి అహంకారంతో విసిరిన చెప్పుని చేతితో తీసుకుని అక్కడ రోడ్డు మీదకి వచ్చి ఇతను రోడ్డు మీద లాగేశాడు. అతని జీవితంలో ఇప్పుడు నిజాం నవాబు చేతులు కూడా అది ఒక మచ్చలా మిగిలిపోయింది. ఇప్పుడు కూడా ఈ మదన్ మోహన్ మాలవ్య గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటే మొత్తానికి ఈ నిజాం నవాబు వెధవైన ఈ వైనం అందరికీ గుర్తొస్తుందన్నమాట. నిజాం చెప్పు అనేసరికి వెంటనే మనకు గుర్తొచ్చేది భారతరత్న పండిట్ మదన్ మోహన్ మాలవ్య అంటే. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో కూడా వెధవహంకారాలకు వెళ్ళి షార్ట్ టెంపర్తో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఇలాగే ఉంటుందన్నమాట. అదే రకంగా మదన్ మోహన్ మాలవ్య లాగా మనకి దేన్నైనా కూడా జరిగినటువంటి సంఘటనని మన అవకాశంగా మన వైపుగా మలుచుకోవాలన్నమాట. అంటే ఇందులో మహాభారతంలో కూడా చెప్తారు, అర్జునుడి విషయంలో, ఊర్వశి అర్జునుడి విషయంలో శాపాన్ని వరంగా మార్చుకోవాలన్నట్టుగా మనకి జరిగే ఏదైతే నష్టాన్ని ఉంటుందో దాన్ని లాభం వైపుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే మదన్ మోహన్ మాలవ్య లాగా అది చేయాలంటే మనకు ఓరిమి ఉండాలి, సహనం ఉండాలి. ఓరిమి సహనం ఉంటే అప్పుడు ప్రశాంతంగా ఆలోచించి మనకి మీద ప్రతికూలంగా ఉన్న విషయాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవడానికి మనకు అవకాశం ఉందన్నమాట. ఈ రకంగా మదన్ మోహన్ మాలవ్య ఈ విరాళాన్ని సేకరించి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర మొత్తం మీద ఆ విరాళాలు సేకరించి 1915 నాటికి ఒక అద్భుతమైనటువంటి బనారస్ హిందూ యూనివర్సిటీ, ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నిర్మాణం చేశారు. ఆయన ఒక రకంగా ఒంటరి పోరాటం చేసి ఈరోజు కూడా మనం కాశీ వెళ్తే కనుక బనారస్ హిందూ యూనివర్సిటీ BHU అని పుడక్షాలు అంటారు, అది చూడొచ్చు. అక్కడ అలాగా ఆయన మదన్ మోహన్ మాలవ్య విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు, అది కూడా చూడమాట. ఈ రకంగా భారతరత్న, హిందూ జాతీయవాది, స్వాతంత్ర సమర యోధుడు, బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకుడు మన భారతరత్న మదన్ మోహన్ మాలవ్య జీవితంలో ఎన్నో మధురఘట్టాలు ఉన్నాయి. స్వాతంత్ర సమరంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఇంకా మాట్లాడితే అంటే కొంతమంది చెప్పాక చరిత్రలో వాళ్ళు పేరు బయటికి రాలే, కానీ అందరం కూడా భారతీయులు అందరం కూడా గర్వంగా మా పండిట్ మదన్ మోహన్ మాలవ్య అని చెప్పుకోదగ్గ అన్ని పనులు స్వాతంత్ర సమరం మూమెంట్లో ఆయన మనకు కూడా అందించారన్నమాట. అటువంటి మహనీయుల గురించి తలుచుకుందాం. ఆయన జీవితంలో ఇప్పుడు అలాంటి వాళ్ళ జీవితంలో ముఖ్య ఘట్టాలు, మనందరికీ పనికొచ్చే ఘట్టాలు కూడా తెలుసుకుందాం. మన చరిత్ర మరుగున పడిపోయినటువంటి మహనీయులు చరిత్రలోకి ఎక్కకుండా వాళ్ళు నిజంగా చరిత్ర సృష్టించిన వ్యక్తులు, కానీ దురదృష్టవశాత్తు ఎన్నో కారణాలు ఉన్న దానికి మన పాఠ్యపుస్తకాల్లో కానీ వేరే చోట కానీ వాళ్ళ యొక్క గొప్పతనం మనకి రాలేదు. మన ధర్మం అది, హిందూ ధర్మం కాదు, మన ధర్మం అన్నమాట. మన పెద్దల యొక్క వాళ్ళు సాధించినటువంటి విజయాలు, వాళ్ళు చెప్పినటువంటి సత్యాల గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయన చెప్పినట్టుగా చెప్పిన సత్యమేవ జయతే, సత్యం ఎప్పుడు చేస్తుంది. కాబట్టి సత్యాన్ని అవలంబించాలి, సత్యాన్ని ఎప్పుడు వదలకూడదు అనే సిద్ధాంతంలో గాంధీ గారికి కూడా ఆయన ఆదర్శం సత్యాగ్రహం అంటాడు. గాంధీ గారి జీవితంలో కూడా ట్రూత్, సత్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఈయన తీసుకొచ్చినటువంటి సత్యమేవ జయతే అనే మాట. ఇప్పుడు ఎవరైనా అడిగితే సత్యమేవ జయతే అంటే అదో టీవీ ప్రోగ్రాం పేరు అనుకుంటాం, కాదు. అది ఉపనిషత్ వాక్యం. భారతదేశంలో ఎప్పుడో ఉపనిషత్తుల్లో రాయబడ్డటువంటి మహర్షులు రాయబడ్డ వాక్యం. దాన్ని సాక్షాత్తు మన భారతరత్న మదన్ మోహన్ మాలవ్య దానికి జనాల్లోకి తీసుకొచ్చి ప్రాచుర్యం దానికి ఇంపార్టెన్స్ తెలియజేశారు. కాబట్టి నిజంగా కూడా సత్యమేవ జయతే ఆయన చెప్పినట్టుగా సత్యమే ఎప్పుడు గెలుస్తుంది. ఇలాంటి మహనీయులను తలుచుకున్నా కూడా మనకి మన అదృష్టం అది. ఇంకా వాళ్ళ గురించి అలాంటి మహనీయుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉందాం. మదన్ మోహన్ మాలవ్య పండిట్ ఆయన జీవితంలోంచి ఈ ఘట్టం విన్నారు కదా, మీరు కూడా సత్యాన్ని ఆచరించండి, అనుసరించండి, సత్యాన్ని అవలంబించండి, సత్యమే పలకండి, అదే ఇప్పటికీ గెలుస్తుంది. ధన్యవాదాలు.